Hey there, Namaste everyone. So, this is Dr. Vanja Madhukumar, consultant physiotherapist. So, today the topic is there are the 5 stretches which are very useful and very helpful for the sciatica pain reduction. So, ఈ 5 stretches I can say these are the wonderful stretches. వండర్ఫుల్ అని ఎందుకు అంటున్నా అంటే సీనియర్స్ మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు సియాటికా ప్రాబ్లమ్ ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్ తోటి. సో వాళ్ళైనా మిడిల్ ఏజ్స్, సో ఎనీబడి ఎవ్రీ వన్ దే కెన్ డూ దీస్ ఎక్సర్సైజెస్, get relief from sciatica, not only from sciatica, lower back pain also. As we already said, sciatica అంటే ఏ టైప్ ఆఫ్ sciatica అయినా either maybe from డిస్క్ అంటే డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్ వల్ల కావచ్చు, స్లిప్ డిస్క్, స్పాండిలోసిస్, దీనివల్ల నర్వ్ అనేది ఇంపించ్మెంట్, నర్వ్ పించ్డ్ వల్ల వి గెట్ ది సియాటికా. సో ఆల్రెడీ we have explained about sciatica. So these are the, so today I'll say the 5 stretches you get relief from the sciatica. Just do 3 to 5 repetitions on each side, either side. So రెండు sides for 3 to 5 repetitions twice daily, just 5 minutes, hardly it takes about 5 minutes చేసుకోవడం వల్ల sciatica and even the lower back pain కూడా you can get relief. Okay, so let's start the exercise session. So before going to start the exercise program, so once again this is Dr. Vanja Madhukumar, consultant physiotherapist. Please like, share, subscribe my channel. So thank you. So let's start the exercise program. I have already said the 5 wonderful stretches. In that, the first stretch is called as knee to chest with ankle rotation. Knee to chest with ankle rotation. So let's start the exercise. So first do the right side. Knee, fold your knee, grab the knee with your hands. Okay, మోకాలు వరకు ఇట్లా కాలు మడిచేసి రెండు చేతులతో గ్రాబ్ చేసేసి మోకాల్ని చెస్ట్ వరకు లోపలికి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే యాంకిల్ రొటేషన్, ఫస్ట్ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్. సో దిస్ ఈజ్ నీ టు చెస్ట్ విత్ యాంకిల్ రొటేషన్ ఎక్సర్సైజ్. Okay, come to normal position. Then other side, left side, knee flexion, కాలు మడిచి గ్రాబ్ చేసి హ్యాండ్స్తోని చెస్ట్ వరకు నీ టు చెస్ట్ వరకు తీసుకొచ్చి అండ్ యాంకిల్ షుడ్ బి రొటేటెడ్ ఇన్ క్లాక్ వైజ్, దెన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో బోత్ సైడ్స్ 3 to 5 repetitions each sides. So this is the first stretch. Then come to normal position. Then this is the first stretch, knee to chest with ankle rotation. Next, second stretch is the supine position piriformis stretch. See, ఎక్కువ సియాటికాలో బటక్స్, మన బటక్స్ రీజన్లో నొప్పి వస్తుంది. చాలామందికి బటక్స్ రీజన్లో పెయిన్ ఉంటుంది అంటారు. సో అక్కడ మెయిన్లీ పైరిఫార్మిస్ మజిల్ అనేది అక్కడ నర్వ్ ఇంపీచ్మెంట్ వల్ల ఎక్కువ శాతం అక్కడ వస్తుంది. సో ఈ పైరిఫార్మిస్ స్ట్రెచ్ వల్ల ఏంటంటే బటక్ రీజన్ దగ్గర పైరిఫార్మిస్ స్ట్రెచ్ వల్ల నర్వ్ అనేది కంప్రెస్ అనేది అన్పించ్ అవుతుంది. ఆ పించ్ నర్వ్ విల్ బి గెట్ రిలీవ్డ్, అంటే అన్పించ్ అయ్యి కూడా ఇట్ విల్ ద పెయిన్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీల్ డూ దిస్ ఈజ్ ద సుపైన్ పొజిషన్. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ నీ ఫోల్డ్ చేసేసి, లెఫ్ట్ నీ ఫోల్డ్, పైరిఫార్మిస్ స్ట్రెచ్, ఆపోజిట్ హ్యాండ్ ప్లేస్ ఆన్ ద నీ. సో ఆపోజిట్ సైడ్ హ్యాండ్, అదర్ హ్యాండ్ షుడ్ బి స్ట్రైట్. అదర్ హ్యాండ్ చూడండి, సుపైన్ పొజిషన్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను మీకు. సపోజ్ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చేసేసి ఆపోజిట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ చూడండి. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ నీ చేసినప్పుడు ఆపోజిట్ హ్యాండ్ని ఇక్కడ గ్రాబ్ చేయాలి. ఇక్కడ నీ దగ్గర గ్రాబ్ చేసేసి ఇట్ షుడ్ బి స్ట్రెచ్డ్ అండ్ ద హెడ్ షుడ్ బి దిస్ సైడ్, ఆపోజిట్ సైడ్. చూడండి కరెక్ట్.
సో ఇక్కడ మీకు ఈ స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతారు. ఇన్ దిస్ ఏరియా యూ ఫీల్ ది స్ట్రెచ్. సో లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఆపోజిట్ హ్యాండ్తో నీ దగ్గర గ్రాప్ చేసి యూ షుడ్ బి స్ట్రెచ్డ్ టు ద ఆపోజిట్ సైడ్. సేమ్ మేనర్లో ఈ అదర్ హ్యాండ్ ఇక్కడ స్ట్రైట్లో పెట్టేసి హెడ్ షుడ్ టర్న్ టు ది ఆపోజిట్ సైడ్. ఓకే ఓకే. సో నార్మల్ పొజిషన్, గెట్ టు ది నార్మల్ పొజిషన్. సో యూ డూ ది అదర్ సైడ్, రైట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ ఫోల్డ్ చేసేసి ఎస్ యూ గ్రాప్ ద హ్యాండ్. ఎస్ ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్, ఆపోజిట్ సైడ్ ఇట్ సైడ్ స్ట్రెచ్ చేసేసి నీ. ఓకే హెడ్ దిస్ ఈజ్ ఓకే. సో ఓకే, హోల్డ్ ఫర్ 30 seconds and then relax. So relax to the normal position, go to the normal position. So this is the second stretch, supine piriformis stretch. దీని వల్ల piriformis muscle relax అవుతుంది, strengthen, and the nerve will be, sciatic nerve will be relieved, and it can relieve from the sciatica and also as well as lower back pain. This is the second stretch. So the third stretch, has already told, already 2 stretches అయిపోయాయి. So the third stretch is the knee drops with closed position. Knee drops. So you see, so fold your legs, మోకాలు రెండు మడిచి క్లోజ్డ్ ఉండాలి. నీస్ అనేవి ఇట్ షుడ్ బి క్లోజ్డ్. ఇట్లా క్లోజ్ చేసేసి ఇక్కడ లెగ్స్ దగ్గర చూడండి, పాదాలు కూడా ఇక్కడ దగ్గరకు ఉండాలి, క్లోజ్లో ఉండాలి. దిస్ క్లోజ్ పొజిషన్లో ఉండాలి. సో ఈ క్లోజ్లో ఉన్నాక నీ ఇట్ షుడ్ బి, hand should be on either side and knee drop. So that side. So దీని వల్ల ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, nerve will be relaxed. So come to the normal position and do the other side. So చూసారు కదా, knees and the knee joints కానీ ఈ పాదాలు కానీ రెండు it should be in a closed position. So దాని hand should be either side. So దీని వల్ల ఏమవుతుందంటే, so come to the normal position and do again on the other side. సో దీనివల్ల ఏమవుతుందంటే హిప్ జాయింట్, ఇక్కడ హిప్ జాయింట్ ఉంటుంది మనకు బాల్ అండ్ సాకెట్ టైప్లో, అక్కడ ఇంటర్నల్ రొటేషన్ అవి నర్వ్ ఇంపీచ్మెంట్ ఏమన్నా రిలాక్స్ అయ్యి యూ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద సియాటికా యాజ్ వెల్ as లోవర్ బ్యాక్ పెయిన్. సో దిస్ ఈస్ ది కమ్ టు ది నార్మల్ పొజిషన్. సో ద థర్డ్ స్ట్రెచ్ ఇస్ ద knee drop with closed, okay, closed position. Next come to the normal position. Next the fourth stretch, as we said, the fourth stretch is the what I say, knee in the supine position only, same in the supine position. The fourth one is the both knee chest, both the knee to chest with head lift. బోత్ నీ సేమ్ ఇట్లా వెల్లెల్కుల పొజిషన్లోనే ఫస్ట్ ఏంటి సింగిల్ నీ టు చెస్ట్ చేసాం విత్ యాంకిల్ రొటేషన్, కానీ ఇదేంటంటే ఫోర్త్ స్ట్రెచ్ బోత్ నీ టు చెస్ట్ విత్ హెడ్ లిఫ్టింగ్. చూడండి. సో ఫోల్డ్ యువర్ నీస్, గ్రాబ్ ద నీస్ విత్ యువర్ హ్యాండ్స్, చెస్ట్కి లాక్కోండి. యా, లిఫ్ట్ యువర్ హెడ్, దెన్ లిఫ్ట్ యువర్, హోల్డ్ ఫర్ 15 to 20 seconds, then get relaxed, go to the normal position. So ఇదేంటంటే both legs ని మడిచి హ్యాండ్స్ గ్రాప్ చేసి చెస్ట్ టువర్డ్స్ చెస్ట్కి గ్రాప్ చేసేసి స్ట్రెచ్ చేసేసి హెడ్ అనేది లిఫ్ట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే the nerve impingement, the pinched nerve will be unpinched and you get relief from the sciatica and also as well as lower back pain. Okay, you got it. Next again, once again I'm making the demo, so please do once again. The fourth stretch is the both knee to chest with head lift, both knee to chest. So ila cheyadam valla, okay, hold for 10 to 15 seconds, then get relaxed. So get relaxed, get normal position. So the fourth ఈ స్ట్రెచ్ వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడ లెగ్స్ నీస్ ఫోల్డ్ చేసి చెస్ట్ నీస్ని చెస్ట్ వరకు గ్రాప్ చేసేసి యూఆర్ లిఫ్టింగ్ యువర్ హెడ్. దానివల్ల ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ అనేవి నాట్ ఓన్లీ యూ గెట్ రిలీఫ్ ఫ్రమ్ లోవర్ బ్యాక్ అండ్ సియాటికా, లోవర్ బ్యాక్ మజిల్స్ ఆల్సో యూ గెట్ వెరీ మచ్ స్ట్రెంగ్థన్డ్. అంటే లోవర్ బ్యాక్ మజిల్స్ విల్ బి స్ట్రెంగ్థన్, అంటే మజిల్ టోన్ కానీ ఏదంటే స్ట్రెంగ్థన్ అయిపోతుంది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్, ఐ కెన్ సే వెరీ గుడ్ స్ట్రెచ్, ఓకే, ఫర్ ద లోవర్ బ్యాక్, ఈదర్ ఫర్ లోవర్ బ్యాక్ ఆల్సో. So last but not the least, the fifth stretch is the same knee drops with wide position.
విసేద గమనించండి ఒకటి. థర్డ్ వన్ ఏం చెప్పుకున్నాం, నీ డ్రాప్ విత్ క్లోజ్డ్ పొజిషన్, అంటే నీస్ను పాదాలని క్లోజ్ పొజిషన్లో నీ డ్రాప్ చేసాం. కానీ ఫిఫ్త్ వన్ ఇప్పుడు లాస్ట్ స్ట్రెచ్ ఏంటంటే సేమ్ నీ డ్రాప్స్ బట్ వైడ్, పాదాలనే వైడ్లో అంటే వైడ్ పొజిషన్. సి ప్లీజ్ డూ ది పొజిషన్. సో థర్డ్ చేసేటప్పుడు ఏం చేసాం, ఇట్లా ఇట్లా క్లోజ్డ్ పొజిషన్లో చేసాం. బట్ ఫోర్త్ వన్ చేసేటప్పుడు సి సి ఇట్లా వైడ్, పాదాలు చూడండి ఇట్లా వైడ్ పొజిషన్లో పెట్టి హ్యాండ్స్ ఆన్ ఈదర్ సైడ్, దెన్ డూ ద స్ట్రెచ్. సి సేమ్ దీనిలో కూడా ఏమవుతుందంటే హిప్ జాయింట్లో ఇంటర్నల్ రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్, దిస్ ఇస్ ద బాల్. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నల్ రొటేషన్ ఆఫ్ ద జాయింట్ జరుగుతుంది. సో కమ్ టు ది నార్మల్ పొజిషన్, దెన్ డూ ది అదర్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఎస్, hold for 10 to 15 seconds, get to the normal, go to the normal position. So these are the 5 wonderful stretches to get relief from the sciatica and also lower back pain. So దీని వల్ల ఏంటంటే sciatica నుంచి మీకు రిలీఫ్ ఉంటుంది, ప్లస్ లోవర్ బ్యాక్ పెయిన్ నుంచి కూడా యూ గెట్ రిలీఫ్. సో ఇంకొకటి ఏంటి అంటే ద ఫోర్త్ స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లోవర్ బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. సో యూ కెన్ డూ 3 to 5 రిపిటేషన్స్ ఆన్ ఈచ్ సైడ్. 3 to 5 రిపిటేషన్స్ చేసుకోవచ్చు. అండ్ డే బై డే చేసుకున్న కొద్దీ ద హోల్డింగ్ టైం ఉంటుంది కదా, మనం 10 to 15 seconds హోల్డ్ చేయమని చెప్పాం. సో డే బై డే చేసుకున్న కొద్దీ మజిల్ స్ట్రెంత్ అయిన కొద్దీ ఆ హోల్డింగ్ టైం అనేది, హోల్డింగ్ సెకండ్స్ అనేది యూ కెన్ ఇంక్రీజ్ బై యువర్ ఓన్, అంటే మీది మీకు తెలుస్తూ ఉంటుంది. సో యూ ఇంక్రీజ్ యువర్ హోల్డింగ్ సెకండ్, హోల్డింగ్ కెపాసిటీ, అండ్ 3 to 5 రిపిటేషన్స్ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. You get relief from the sciatica. Hardly 5 minutes stretches and daily you do this twice a day and you get rid of the sciatica and also lower back pain. Thank you so much.